ఇప్పుడు మీకు నేను కువైట్లో మీకు ఒకవేళ మీ సివిల్ ఐడి మీద కానీ లేదా మీ బండి మీద కానీ ఏమన్నా ఫైన్స్ వస్తే ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎలా చెక్ చేసుకోవాలి, నీకు ఎంత ఫైన్ వచ్చింది మొత్తం క్లారిటీగా చెప్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా MOI ట్రాఫిక్ వైలేషన్ అని ఉంటుంది. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్లో వచ్చిన లింక్ నొక్కాలి. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అని ఉంది కదా, అది. నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పే వైలేషన్ అనే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, అది నొక్కినారంటే మీకు కింద ఈ విధంగా వస్తుంది. అక్కడ ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ అని పెట్టి మీ సివిల్ ఐడి నెంబర్ కొట్టారంటే, ఆ తర్వాత ఎంక్వైరీ అని కొట్టారంటే మీకు ఏమన్నా ఫైన్స్ ఉంటే వచ్చేస్తుంది. ఫస్ట్ నాది చెక్ చేసుకుంటున్నాను, నేను చూపిస్తా చూడండి. నా సివిల్ ఐడి మీద అయితే ఎటువంటి ఫైన్స్ లేవు. చూడండి, నీకేం ఫైన్స్ లేకుండా ఉంటే ఆ మాత్రం చూపించేస్తుంది. ఒకవేళ ఫైన్స్ ఉంటే ఎలా చూపిస్తుందో, ఇప్పుడు నిన్న ఆఫ్రికా అతనిది డాక్యుమెంట్స్ నా కార్డు ఉన్నాయి. అతని సివిల్ ఐడి మీద ఫైన్ వేశారు కాబట్టి ఇప్పుడు అతని సివిల్ ఐడి నెంబర్ కొట్టి చూపిస్తాను చూడండి. ఇది అతని సివిల్ ఐడి మీద కొడితే ఈ మాత్రం ఫైన్స్ వచ్చింది. ఇంతకుముందు 75 దినాలు ఉంది, నిన్న వేసింది 50 దినాలు. 2026 2వ తేదీ 2వ నెల టైంతో సహా ఉంది కదా. ఎందుకు వేసారో కూడా మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కింద యారో మార్క్ ఉంది కదా, అది నొక్కామంటే కింద ఎక్స్ట్రా డీటెయిల్స్ వస్తుంది, అరబీలో ఉంటుంది. ట్రాన్స్లేట్ చేసుకున్నామంటే మనకు చూపిస్తుంది ఎందుకు అయింది అని చెప్పి చూపిస్తుంది చూడండి. కాసింగ్ అండ్ యాక్సిడెంట్, ఆర్టికల్ 25 డ్యామేజింగ్ ప్రాపర్టీ, ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఈ విధంగా మీకు బండి మీద ఏం ఫైన్స్ అయినా చెక్ చేసుకోవచ్చు, ఇది సివిల్ ఐడి మీద. అలాగే మీ బండికి దఫ్తర్ మీద వేస్తారు కదా, అది కూడా ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. మీకు ఇక్కడ ఇండివిజువల్ అనే ఆప్షన్ తీసేసి కంపెనీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కంపెనీ నెంబర్ అనే కాడ మీ దఫ్తర్ మీద ఉంటుంది మీ యొక్క కంపెనీ నెంబరు. ఆ నెంబర్ టైప్ చేసి ఎంక్వైరీ కొట్టారంటే మీరు ఎక్కడన్నా సిగ్నల్స్ క్రాస్ అయినా లేదా స్పీడ్ లిమిట్ క్రాస్ అయిపోయినా కానీ మీకు ఏమైనా ఫైన్స్ వచ్చింటే ఇక్కడ చూపించేస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ కువైట్ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి నీ సివిల్ ఐడి మీద అయినా కానీ ఫైన్ రావచ్చు, లేదా నీ బండి యొక్క దఫ్తర్ మీద అయినా ఫైన్ రావచ్చు. దఫ్తర్ మీద ఎక్కువగా నువ్వు స్పీడ్ లిమిట్ క్రాస్ చేసినా లేదా ఎక్కడన్నా ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ ఫోన్ వాడినా, ఇలాంటి సమయాల్లో నీకు దఫ్తర్ మీద ఫైన్స్ వస్తుంది. నీ సివిల్ ఐడి మీద అయితే ఈ మొత్తం యాక్సిడెంట్లు అయినప్పుడు లేదంటే నువ్వేమన్నా నో పార్కింగ్ పెట్టినప్పుడు నీ సివిల్ ఐడి మీద ఫైన్స్ వేస్తారు. సివిల్ ఐడి మీద కానీ ఫైన్ ఉన్నిందిరా అంటే నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళావు అంటే అక్కడ నీ మీద ఫైన్ చూపించిందంటే అక్కడి నుంచి వాళ్ళు పానీరు. కాబట్టి మీరు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. కువైట్లో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళే ముందర అక్కడికి వెళ్ళి టెన్షన్ పడకన్నా ముందే చెక్ చేసుకున్నారంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సాహిల్ యాప్లో కానీ లేదా ఇలాంటి వెబ్సైట్లో ఆన్లైన్ పోర్టల్లో కానీ చెక్ చేసుకుంటూ ఉండండి.